మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి భూ కబ్జాల నిరంజన్ రెడ్డిగా మారారని ఆరోపించారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమంగా మట్టిని తోడేస్తూ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. గద్వాల జిల్లా మానవపాడు మండలం చండూరు శివారులోని సర్వే నెంబర్ 57లో కొన్ని ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. 25 లక్షల సబ్సిడీ తీసుకుని వాళ్ళ పిల్లల పేర్ల మీద మార్చుకున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ వనపర్తి నియోజకవర్గంలో అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవహారాన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేశామన్నారు. నిరంజన్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తారో సమర్థిస్తారో కేసీఆర్, కేటీఆర్ తేల్చుకోవాలన్నారు. ఆయన సాక్ష్యం పెట్టించుకొని 2 ఎకరాల 19 గుంటలు ఈ కబ్జాలను మేము ఒప్పుకొని వాళ్ళే సంతకం పెట్టి ఆ ఫెన్సింగ్ తీసి వెనకాలకు పెట్టుకున్నారు. 2 ఎకరాల 19 గుంటలు ఇప్పటివరకు ఐడెంట్ అయింది. దానిలో ఎవరెవరు ఉన్నారంటే ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒకటి శశిధర్ రెడ్డి, పావని, ఇంకోటి ప్రత్యూషారెడ్డి. ప్రత్యూషారెడ్డి ఏమో ఆయన బిడ్డ. ఇప్పుడు భూ కబ్జాదారులు ఎవరైనా రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం ప్రత్యూషారెడ్డి. ఈ శశిధర్ రెడ్డి, పావని ఎవరంటే దానికి 3 తారీఖు నాడు కౌంటింగ్ అయిపోయింది. 3 తారీఖు నాడు మేము గెలిచిన తర్వాత 23 తారీఖు నాడు ఆమె అమృత వర్షం ఇంకో కూతురు ఉంటారు. ఆమె పేరు మీద ఉన్న 21 ఎకరాలు ఈ శశిధర్ రెడ్డి, పార్వతికి డిసెంబర్ 23 తారీఖు నాడు ట్రాన్స్ఫర్ చేసి 20 రోజుల తర్వాత ఓడిపోయాక ఇది ఎట్లా ఎంక్వైరీ అయిపోయాను. సో అది ఆ కబ్జా చేసినప్పుడు అదే సర్వే నెంబర్లో వాళ్ళ ఇంకో కూతురు ఉండే మనకు బయటికి వస్తుందని అది వేరే వాళ్ళకు బినామీ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసిండు. నెంబర్ 1. నెంబర్ 2 3 యూనిక్ అని కంపెనీ ఉంటుంది ఒకటి, ఫార్మ్ ఆయిల్ రిలేటెడ్. వాళ్లకు 16 ఎకరాల పొలం ఉంది ఆ కంపెనీ పేరు మీద. ఆ కంపెనీకి సంబంధించిన పొలం ఇంకా ఆ నిరంజన్ రెడ్డి గారి కాంపౌండ్ ఉంది ఇప్పుడు కూడా. దానిలోకి వెళ్ళి ఎకరా 38 గుంటలు మళ్ళీ నేను బిడ్డకు చేయించుకున్నాడు. సో ఇవన్నీ దీంతో పాటు ఈ అగ్రికల్చర్ సంబంధించిన సబ్సిడీలు అంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పిన 25 లక్షలు సబ్సిడీ తీసుకున్నాడు ఆయన. కేసీఆర్ గారు పార్టీ ప్రెసిడెంట్, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, వాళ్ళిద్దరికి నేను డిమాండ్ చేస్తున్నా ఇక్కడ నుంచి వనపర్తి నుంచి నిరంజన్ రెడ్డి చేసిన భూ కబ్జాను విత్ రికార్డు విత్ గవర్నమెంట్ ఆఫీసులతో మేము ప్రూవ్ చేసినాం. మీరు నిరంజన్ రెడ్డిని సమర్థిస్తారా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? మీరు డిసైడ్ చేయాలి. మీరు సస్పెండ్ చేయకపోతే త్వరలో మేము కార్యాచరణ చేస్తాం. ఎట్లా ఆయన వనపర్తిలో ఎట్లా తిరుగుతాడో అది కూడా మేము చూస్తాం. దాని మీద ఎంతవరకైనా మా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. తప్పకుండా ఈ కేసులో జైలు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. చట్టం దాని పని చేసుకొని పోతావు. పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడతాడు. మేము 90% కంప్లీట్ చేసినాం అవగాహన లేకుండా, మిగతా 10% చేస్తలేరు. నేను ఈ పత్రికా ముఖంగా ఆయన డిమాండ్ చేస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. సో 2700 కోట్లు మా సీఎం గారితో మా ఇరిగేషన్ మంత్రి రిలీజ్ చేపిస్తాం. మీరు కంప్లీట్ చేస్తారా? ఆ ప్రాజెక్ట్ కాస్ట్ యాజ్ అంటే 60,000 కోట్లు అవుతుంది.